పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. టైం అవుతుంది. టైం పరిచయం చేసుకోవాలి. ఇక ఫస్ట్ నేనే పరిచయం చేసుకుంటున్నా. నా పేరు శ్రీదేవి, మా హస్బెండ్ పేరు, నా భర్త పేరు సతీష్ జోషి గారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప మ్యారేజ్ అయింది, ఒక మనవడు కూడా. అబ్బాయి యుఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, ఇంకా పెళ్ళి అవ్వలేదు. నేను హౌస్ వైఫ్ని. ఓకే, థ్యాంక్ యూ. వెంకటరాజం సార్ ఈ పొలాసలో పనిచేశారు మా నాన్న. ఆయన కూతుర్ని. మా సారు డిఆర్డిఏలో ఎగ్జిక్యూటివ్ అడిషనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. నాకు ఒక అమ్మాయి వినీల, తను సాఫ్ట్వేర్ లీడర్ ఇంజనీర్. నెక్స్ట్ వేరే వాళ్ళు రావాల్సింది. హైదరాబాద్ నుంచి వచ్చాను. మాకు 3 పిల్లలు. నా పేరు గుండయ్య, ఎల్ఐసి సీనియర్ మేనేజర్గా రిటైర్డ్ అయినారు మన డిసెంబర్లో. మాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఒక మన్మడు, 2 సాఫ్ట్వేర్లు. సెకండ్ అమ్మాయి యుఎస్లో జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్గా. చిన్న అమ్మాయి మెడికల్ కోడర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. 3 అమ్మాయిలు. ఒక అమ్మాయికే మ్యారేజ్ అయింది, ఇంకా 2 ఉన్నారు పెళ్ళికి. హలో, సభకు నమస్కారం. గౌరవనీయులైనటువంటి మనోహర్ సార్ గారికి, సుధాకర్ రెడ్డి సార్ గారికి, సుధాకర్ సార్ గారికి నా నమస్కారములు. మరియు నాతోటి ఫ్రెండ్స్కి, మీ అందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మహిళా దినోత్సవం మనం చాలా లేటుగా ఈ గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసుకున్నాము. లేటుగా అయినా కూడా లేటెస్ట్గా 39 సంవత్సరాల దాన్ని మన మహిళా దినోత్సవం రోజు ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో భాగంగా నేను మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, నా పేరు భవాని, అందరికీ తెలిసిందే. మా వారు వెంకటేశ్వర్లు, తను రిటైర్డ్ పీజీహెచ్ఎంగా రిటైర్ అయ్యారు రీసెంట్గా. మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు ఒక అబ్బాయి. 2 అమ్మాయిలు యూఎస్ఏలోనే ఉన్నారు. బాబు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. సాధారణంగా ఎగ్జామ్స్ రాయబోతాడు 14th నుండి. అది నా గురించి పరిచయం. నేను కూడా టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ. అది ఇంతకుముందు కరీంనగర్ డిస్ట్రిక్ట్లోనే ఎస్ఏ ఫిజికల్ సైన్స్గా స్కూల్ అసిస్టెంట్గా నేను ఇప్పుడు చెన్నూరు కోటపల్లి మండలు యూపీఎస్లో హెచ్ఎంగా పనిచేస్తున్నాను. నాన్నగారు లేరు. ఆయన ఆన్లైన్ సెంటర్, ఒక కూతురు ఒక కొడుకు. బాబుది బీటెక్ అయిపోయింది, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాడు. అమ్మాయి మ్యారేజ్ అయింది, అట్లా హైదరాబాద్లో ఉంటాం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో
ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డలని బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతననా లేదు మా తండ్రులు ఎరుగనలేదు చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు నిన్న మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు సారు ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా అయ్యో కూటికి లేనోళ్ళం సారు మా బిడ్డల కోటి ఆశలు మేము చదువు కొనలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడపకు దండం బెడతం మిమ్ములని నమ్ముతున్నాం కాదనకు ఓ గురువరియా కనికరించు పేదలమయ్యా మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం మా కలి పూచేది చదువేగా ఓ మేడం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా దేశ భాషలందు తెలుగు లెస్స పాఠములను బోధించడంలో వారే హైలెస్స సుధాకర్ సార్ గారికి ఇదే మా స్వాగత మందారం ఇదే గతి తప్పును అని బోధించిన జాతీయ భాష మాది సాంప్రదాయం వెనుక శాస్త్రీయం జీవితంలో పరిసరాల పరిశుభ్రతపై అవగతం సుధాకర్ రెడ్డి సార్ గారికి ఇదే మా స్వాగత కుసుమం భౌతికనందున రాలేకపోయినారు ఇక్కడి నుంచే మనం ఆయనకు మనసులో వందనం చేద్దాం సరేనా ఎంచుకొని వెళ్ళారు ఆయనకు మన నమస్కారం జీవగణాల నిర్మాణం హృదయ నాడీ వ్యవస్థ పరిచయం మల్లారెడ్డి సార్ గారికి ఇదే మా స్వాగత కుసుమం ఉపాధ్యాయుల ఆర్థిక లావాదేవీలు నాగలక్ష్మి మేడం గారికి చేబ్రాలు వారికి ఇదే మా స్వాగత తోరణాలు మరియు ఇతర టీచర్లందరూ కూడా వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని సాగిస్తే బాగుంటుంది అందరూ
చేసిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెల్ల పువ్వులు, కైలాషు కూసిన కళ్యాణి తెచ్చిన లప్పకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నచ్చుకుని ఉంటే చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శివాని నమస్తే శరత్ పూర్ణచంద్రాచ్యుతి, నమస్తే నమస్తే సరస్వతి, నమస్తే శరత్ పూర్ణచంద్రాచ్యుతి, కవి కోవిద శారదా కళ్యాణ గుణగాత్రి, నమస్తే శరత్ పూర్ణచంద్రాచ్యుతి. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనం ఈరోజు ప్రార్థిద్దాం. తర్వాత కలిసాము ఒకటి. మళ్ళీ మన ఉపాధ్యాయులు వృద్ధులైపోయిన, మనం కూడా వృద్ధుల దశలోనే ఉన్నాము. వాళ్ళైతే మనకంటే వృద్ధులైనారు కాబట్టి వాళ్ళని కూడా చాలా ఏళ్ళ తర్వాత మనం చూసాము. అది రెండోది. మళ్ళీ తర్వాత ఇవాళ విమెన్స్ డే కూడా జరిగింది కాబట్టి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఈ 3 పర్వదినాల్ని ఒక్కరోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి దీని అందరూ మీరు సక్సెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నా పేరు ఏ జలజాది. నేను జైత్యాల్లో ఉంటాను, కాకపోతే లక్ష్మీపూర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నా సీనియారిటీ మాత్రం 34 ఇయర్స్. మన సార్లందరికీ ఒక పాదాభివందనములు మాకు చెప్పిన, ముఖ్యంగా సుధాకర్ రెడ్డి సార్ అంటే అందరికీ కాకపోతే సారు మేము చదువుకునేటప్పుడు ప్రతిరోజు హోంవర్క్కు పేరు గుడ్డు 2 పేరు గుడ్డు వేస్తుండే. అట్లా చూసుకొని మేము సంతోషానికి ఇంకా ఎక్కువ రాసుకొని బాగుపడు ఎంకరేజ్మెంట్ బాగా చేస్తుండే. సారు పేరేసిండు, ఇవాళ గుడ్ వేసిండు అనుకుంటా ఇంకా ఎంకరేజ్ చేసుకుంటా మేము చాలా బాగా చదువుకున్నాం. మాతోటి అందరి నమస్కారంలో మొత్తం నాతో చదువుకున్నాం. జ్ఞాపకం పెట్టుకున్నా సార్, మర్చిపోలేదు. పెళ్ళైంది, బాబుకు పెళ్ళైంది. బాబుకు ఒక కొడుకు, పాపకు 3, 2 పాపలు, ఒక కొడుకు. ఇంకొక చిన్న ఆయన ఉన్నాడు సార్ పెళ్ళి. హలో మేడం, ఇక్కడ ఒకసారి లైటింగ్ రాదు, మళ్ళీ లైటింగ్ రాదు. ఇక్కడ సైడ్కి ఉండండి, ఇట్లా సైడ్కి రండి. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ. నా నమస్కారాలు. నా పేరు పద్మ, నా భర్త పేరు రాములు. నాకు 2 పిల్లలు, పెళ్ళిళ్ళైనాయి, పిల్లలైనరు. అందరికీ ధన్యవాదాలు. కూర్చో కూర్చో. ఇక్కడ ముందుగా హెడ్ మాస్టర్ గారికి, వీళ్ళ సార్లందరూ PGHMలు వాళ్ళందరికీ నా నమస్కారాలు. తోటి విద్యార్థులకు ధన్యవాదములు. నా పేరు జ్యోతి, మా సార్ పేరు హరినారాయణ. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు. 2 పిల్లలు నాకు. పాప సాఫ్ట్వేర్ పూణేలో చేస్తుంది, బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్. అందరు ఇక్కడ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్.
పేరు సతీష్ జోషి. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప సాఫ్ట్వేర్, బాబు కూడా సాఫ్ట్వేర్. పాపకు పెళ్ళయింది, ఒక మన్మడు. అబ్బాయికి ఇంకా ప్రైవేట్ స్కూల్లోనే జాబ్ చేస్తారు. నేను హౌస్ వైఫ్ని. నాకు అసలు నిజంగానే ఈ స్కూల్కి వచ్చిన తర్వాత సమయోద్దీన్ సారు నాకు ఇంగ్లీష్ మంచిగా రావాలని చెప్పేసి నాకు పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అవన్నీ పాపం ప్రింట్ చేసిన పేపర్స్ నాకు ఇచ్చేవాళ్ళు. నిజంగానే నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ టీచర్గా గెయిన్ అయ్యా 20 years. చాలా మంచి స్కూల్లో నేను జాయిన్ అయినా. దానికి నేను ఎప్పుడు కూడా సమయోద్దీన్ సార్ని గుర్తు చేసుకుంటా. ఇంకా తెలుగుకు వచ్చినామంటే సుధాకర్ సారు చెప్పిన చాలా విషయాలు ఇంకా మైండ్లో ఉన్నాయి. సార్ చెప్పిన పద్యం కూడా జనార్దన్ సార్ రాగానే నేను చదివేది. అనడు జనార్దన్ అంటాడు జనార్దన్తో వినుదూత కృత్యమును పట్టుకోలేదు. ఆ పద్యం కూడా ఇంకా గుర్తున్నదంటే సార్ బాగా చెప్తున్నారు కాబట్టి మనకి ఇలా గుర్తున్నాయి. ఆ సార్ ఛందస్సులో కూడా కందము త్రిశరగణముల నందముగా భజసనలు నటన మూటను నందును తుది గురువు జగనముండలు వేసిన అని కూడా ఇప్పటికీ అది మైండ్లో ఫీడ్ అయిపోయింది. అంటే సూత్రాలు కూడా అవి మైండ్లో ఉండిపోయినాయి. అంటే మన తెలుగు సార్ని కూడా బాగా గుర్తు చేసుకున్నాం. ఇంకా సుధాకర్ సార్ చూపించిన సుధాకర్ సార్కి కూడా ఎప్పుడు మా పిల్లలకు కూడా చెప్పుకునేదా. మల్లయ్య సార్ మాకు హిందీ చెప్పారు. హిందీ మల్లయ్య సార్ హిందీ చెప్పింది. సత్యయ్య సార్ మల్లయ్య సార్ ఇద్దరు చెప్పారు హిందీ. నాకు 1 to 100 ఇప్పటికి కూడా నేను చెప్పగలుగుతా. టైం లేదు కాబట్టి ఇప్పుడు చెప్తలేను, కానీ 1 to 100 హిందీలో కూడా చెప్పగలుగుతా. ఆ సార్ కూడా బాగా గుర్తున్నారు. అలాగే జనార్దన్ సారు, మల్లారెడ్డి సారు, మనోహర్ సార్. అసలు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. 6th క్లాస్లో నేర్చుకున్నాక 10th క్లాస్కి వచ్చిన తర్వాత చాలా భయం. కొన్ని సూత్రాలు సార్ చెప్పినా గుర్తుండే. రోజు 1 hour 6:30 to 7:30 మా ఫ్రెండ్స్ అందరు స్వాధ్యాయంలో పాల్గొంటాము. మా అందరినీ యాడ్ చేసింది. చిన్నప్పుడు ఎలా కలిసి ఆడుకున్నాము, చదువుకున్నాము. ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఏజ్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక దారిలోకి తీసుకెళ్తుంది. ఇది కూడా మాకు గురువుతో సమానమే. తర్వాత పీజీహెచ్ఎం హెడ్ మాస్టర్ మనోహర్ సార్ గారికి, సుధాకర్ రెడ్డి సార్ గారికి, తెలుగు సారు సుధాకర్ సార్ గారికి, మల్లయ్య సార్ గారికి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు సార్. మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞత ఉంటాను. నా పేరు భవానీ సార్. నేను సోషల్ స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను సార్. 2009లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్, 98 అపాయింట్మెంట్ నాది. 1998లో ఎస్జిటిగా, 2009లోనేమో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. ఇప్పుడు కూడా ఫిజికల్ సైన్స్గా నేను కోటపల్లి మండలం, చెన్నూరు దగ్గర కోటపల్లి మండలంలో పనిచేస్తున్నాను. వర్కింగ్ యాజ్ ఏ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్. తర్వాత ఇక మీరు నేర్పిన దాంతో ఫస్ట్ టు 10th క్లాస్ అంతా కూడా పొలాసరండి సార్. స్టడీ సర్టిఫికేట్ ఇప్పుడైతే పిల్లల్ని చూస్తే అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. మాకు అదొకటి చాలా గర్వకారణం అనిపిస్తుంది సార్. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ తీసుకుపోయినా కూడా ఫస్ట్ టు 10th ఒకటి. మా పిల్లల్ని కానీ మేము తీసుకుపోతే ఇక్కడ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట అడ్మిషన్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళకి. కానీ ఈ స్కూల్లో మా పొలాస అంటే మాకు జన్మభూమి సార్. ఇది జన్మభూమి కాబట్టి మా నరాన్న మా రక్తంలో కూడా మాకు పొలాస అంటే చాలా ఇష్టము. బాగా గర్వంగా కూడా చెప్పుకుంటాము. పొలాసలో కూడా 1.5 kilometers ఉన్నప్పటికీ కూడా మేము నడుచుకుంటేనే వెళ్ళే వాళ్ళము. స్కూల్ కూడా మాకు మిడిల్లో ఉంటుంది కాబట్టి నడుచుకుంటే వచ్చేవాళ్ళము. మధ్యాహ్నం మార్నింగ్ వచ్చేవాళ్ళము, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ వచ్చి అట్లా చాలా అంటే వాకింగ్ కానీ కష్టం కానీ దీంతో ప్రతి అణుతో కూడా మాకు చాలా అనుబంధం ఉంది. ఇంటర్మీడియట్ మేము జగిత్యాలకు వెళ్ళి చదవాల్సి వచ్చేది. కానీ జగిత్యాలకు వెళ్ళాలంటే అప్పుడు ఇంటి నుండి 1.5 kilometers అప్పుడు ఏది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏం లేకుండే. మేము రోడ్డు దాకా వెళ్ళి నడిచి అక్కడ జగిత్యాలలో చదువుకున్నాం. మేము మా గ్రూపుగా అందరం అంటే అప్పుడు ఆఫ్టర్నూన్ 1 to 5 ఉండేది మాకు కాలేజీ. ఓల్డ్ ఏజ్ స్కూల్లో కాలేజ్ ఉండేది, గర్ల్స్ కాలేజీ ఓల్డ్ ఏజ్ స్కూల్లో చదివినాము. 1 to 5 కాలేజ్ ఉండేది. అట్లా మెల్లగా 10 గంటలకు 11 గంటలకు వెళ్తే రోడ్డు మీద బస్సులు ఆపేది, లేకపోతే లేదు. అట్లా వెళ్ళి చదువుకున్నాము. గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్. తర్వాత డిగ్రీ ఎస్కేఎన్ఆర్ అప్పుడు కో ఎడ్యుకేషన్. మాకు
డిగ్రీ గొల్లపల్లి రూట్లో ఉండేది ఎస్కేఎన్ఆర్ కో ఎడ్యుకేషన్ 3 ఇయర్స్ చదివాము. కానీ ఎగ్జామ్స్ రాసి వచ్చేసరికి ఇక్కడ ఎస్కేఎన్ఆర్లో ఎగ్జామ్స్ రాసేది. చాలా కష్టాలు కూర్చున్నా కాబట్టి ఆ దేవుడి దయ మీ అందరి యొక్క ఆశీస్సులు కావచ్చు సార్. నేను కూడా స్కూల్ అసిస్టెంట్గా మీరు ఇట్లా ఇక ఉండిపోండి అని చెప్పేసి దేవుడు మమ్మల్ని టీచర్గా ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదించి గర్వంగా అంటే మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అది మా పొలాసం ఉండే కాబట్టి మేము మా పొలాస మా ఈ జన్మభూమికి చాలా కృతజ్ఞతగా ఉంటాం సార్. ఏ ఫంక్షన్ అయినా కూడా పొలాసం తప్పకుండా వస్తాము. అట్లానే ఇప్పుడు పద్మ చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గురువు అంటే మేము వీడియో కాల్లో ఆన్లైన్లో క్లాసెస్ వింటాము ప్రతిరోజు కూడా. అంటే అట్లా అనే కాకుండా ఫ్రెండ్స్ని కూడా కలుసుకోవచ్చు అనే భావనతో ఒక 20 మంది ఆన్లైన్ క్లాసెస్. సార్ కూడా మా సార్ ఫిజికల్ సైన్సే, తను కూడా పీజీహెచ్ఎంగా రిటైర్ అయ్యారు జూన్లో, మొన్న రీసెంట్గా. ఈ జూన్ వస్తే 1 ఇయర్ అవుతుంది. కోటపల్లి ఎంఈఓ కూడా ఇన్ఛార్జ్ ఎంఈఓ కూడా పనిచేసినారు మా సారు. అంటే మా సార్ ప్రోత్సాహం కూడా బాగుంటుంది. నాకు మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజే నేను జాబ్ కాబట్టి సార్ ఎంకరేజ్మెంట్ ఉండే. మా పిల్లలు ఇద్దరు కూడా యూఎస్లో ఉన్నారు, మాస్టర్స్ డిగ్రీ చేసినారు వాళ్ళిద్దరు. పెద్ద అమ్మాయి ఏమో న్యూజెర్సీలో ఉంటుంది, చిన్న అమ్మాయి ఏమో చికాగో దగ్గర మిల్వాకీలో ఉంటుంది. బాబు వచ్చి చిన్నోడు 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాడు సార్. ఆన్గోయింగ్ ఎగ్జామ్స్ March 14 నుండి. ఈసారికి మా ప్రస్థానము మా ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపు పొలాసకు వచ్చినామంటే పొలాస వాళ్ళు ఉన్నామంటే అందరూ. గంగయ్య సార్ కూడా చాలా ట్రైనింగ్లలో కలుస్తారు, సోషల్ స్కూల్ అసిస్టెంట్ గంగయ్య సారు. తను కూడా త్వరలో పీజీహెచ్ఎం కాబోతారు సార్ కూడా. మా స్కూల్ నుండి మేము చదువుకున్న బ్యాచ్ల నుండి ఇట్లా అవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. అదంతా మీ ఆశీర్వచనమై అనుకుంటున్నా సార్. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఓకే 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 మేడం ఒకసారి నేనెందుకే మేడం ఇక్కడ మేడం ఇక్కడ ఎస్ఎస్సి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి ఈ వేదికను అలంకరించిన దైవ సమానులైనటువంటి మన గురువార్లకు మరియు చిన్నప్పటి నుండి అంటే మీకు గుర్తుందో లేదో మనం ఆలు చిన్న బాలశిక్ష పెద్ద బాలశిక్ష చదివిన మీకు గుర్తుందో అందరికీ. అక్కడికి వెళ్ళి చదువుకుంటూ నా తోటి విద్యార్థులందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ యొక్క ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి రూపుదిద్దించిన మన సోదరుడు జి సత్యనారాయణ, మన సోదరిమణి మన శ్రీదేవి గారిలో కూడా నా తరపున నా సహోదరుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీకు తెలుసో తెలియదో వీళ్ళిద్దరికి ఒక ప్రత్యేకత ఉంది. మీకు గుర్తుందా? నేను గుర్తు చేస్తా. మన సోదరుడు జి సత్యనారాయణ ఈజ్ అ కబడ్డీ అండ్ వాలీబాల్ ప్లేయర్. యు నో, తెలుసా? స్కూల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఐ థింక్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా టోర్నమెంట్ పోయి వచ్చిండు అతను. అప్పుడు కూడా ఎంతో పేరు వచ్చింది మన స్కూల్కి. మీకు గుర్తుందా? మరి ఒకసారి ఆయనకు తెలుపుతున్నాను. ఈయనకు మన సత్యన్నకు మంచి పేరుండే అప్పుడు వాలీబాల్ ప్లేయర్గా, చాలా మంచి ప్లేయర్ ఉండే. మనకు సీనియర్లతో కూడా పరిచయాలు ఉంటుండే ఆయనకు. అంతటి గొప్ప వ్యక్తి. అలానే మన శ్రీదేవి గారి గురించి చెప్పాలమ్మా, చెప్పాలి. ఏం లేదు, మన సరస్వతి తల్లి తెలుసా మీకు? ఎస్ఎస్సి క్లాస్ ఫస్ట్ 508 మార్కులు, 504 మార్కులు. స్కూల్ ఫస్ట్ 400 504. నిజం చెప్పు.
ఓకే 404 404 మార్కులు. నిజంగా శ్రీదేవి ఆ రోజు మాకు నీకు కంగ్రాచులేషన్ చెప్పే అవకాశం మాకు దొరకలేదు. ఆ రోజులలో మాకు కొన్ని పరిధులు ఉండే. ఈరోజు మా తరఫున, నా తరఫున, మా అందరి తరఫున హార్టీ కంగ్రాచులేషన్ టు కమింగ్ ఏ ఫస్ట్ క్లాస్ ఇన్ అవర్ ఎస్ఎస్సి బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సరస్వతి తల్లికి నేను చిన్న 2 వర్డ్స్ రాశాను. దయచేసి మీ పర్మిషన్ తోటి దయచేసి సార్ ప్లీజ్ కొంచెం చూడండి. దేవి ఓ శ్రీదేవి, దేవి ఓ శ్రీదేవి, చదువుల సరస్వతీదేవి, చదువుల సరస్వతీదేవి, కూర్చున్నావు మూలన తరగతి గదిలో, కూర్చున్నావు మూలన తరగతి గదిలో, నింపావు నల్లని బోర్డుపై నున్న అక్షరాలను నీ మదిలో, నింపావు నల్లని బోర్డుపై నున్న అక్షరాలను నీ మదిలో, కునుకులేక చదివావు మక్కువతో, కునుకులేక చదివావు మక్కువతో, గుండ్రటి రాతలు రాశావు నోటు బుక్కులో, గుండ్రటి రాతలు రాశావు నోటు బుక్కులో, గరల కంటుని కృప నీ కంఠస్థత, గరల కంటుని కృప నీ కంఠస్థత, సరస్వతీదేవి దీవెన నీ పాఠం పఠన, సరస్వతీదేవి దీవెన నీ పాఠం పఠన, అధిరోహించావు శిఖరం, అధిరోహించావు శిఖరం, సంపాదించావు మొదటి స్థానం, సంపాదించావు మొదటి స్థానం, గురువులతో ప్రశంసల జల్లులు నీకు, గురువులతో ప్రశంసల జల్లులు నీకు, అదే గురువులతో చింతబరిగే దెబ్బలు మాకు. అయినా కోరుకుంటున్నాము నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, స్నేహితులం నీ చిన్ననాటి స్నేహితులం. ఏమన్నా తప్పులుంటే క్షమించాలి శ్రీదేవి, ఏదో అలా సరదాగా రాయాలనిపించింది. అలానే నా గురించి చెప్పాలంటే నాది ఒక భిన్నమైన జీవితం. వాస్తవంగా చెప్పాలంటే నాది ఒక భిన్నమైన జీవితం. సార్, నేను మా సహోదరుడు కీర్తి కుమార్ బాబు ఉన్నాడు మధ్యలో. ఇద్దరము 3 కిలోమీటర్ల దూరం నుంచి నడిచేవాళ్ళం, ఊరు చివరి నుంచి. ఆ రోజుల్లో నడుచుకుంటూ స్కూల్కి వచ్చేవాళ్ళం మేము. ఆ సమయంలో 6th క్లాస్ 6వ తరగతి ఉండగానే మా నాన్న చనిపోయాడు. అప్పుడు మా నాన్న చనిపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, అప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు నాకు. అలాంటి జీవితంలో ఏదో చదువులో సాగుతున్నాను. అందరు నా స్నేహితుల సపోర్ట్ కూడా ఉండే. అప్పుడు ఆ రోజుల్లో నేను మర్చిపోలేను సార్. మన రామ్ గోపాలరావు సార్ ఇందాక మర్చిపోయాడు. సార్ను మర్చిపోలేను. మన హనుమంతరావు సార్ మనం గుర్తు చేయలేదు ఇప్పటి వరకు కూడా. హనుమంతరావు సార్ మనకు 7th క్లాస్ రాగానే, మీకు తెలుసో తెలియదు, మహాభారతం గురించి మొత్తం చెప్పాడు. మహాభారతం చెప్తూ అప్ టు 10th వరకు ఇదే మహాభారతం సంబంధించిన మీకు లెసన్సే ఉంటాయి. అందుకే మీకు ఈ స్టోరీ తెలియాలని చెప్పేసి మొత్తం ఒక 3 రోజులు మనకు అదే స్టోరీ చెప్పాడు. ఆ సార్ నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ సార్ చెప్పడం వల్ల తెలుగులో యమాతార జబాన సలగం, ఐ థింక్ యమాతార జబాన సలగం. నా పేరు శంకరయ్య, మా భార్య పేరు అమృత, నాకు 2 పిల్లలు. బిడ్డకు పెళ్ళి అయింది. కొడుకు హైదరాబాద్ సాఫ్ట్వేర్ చేస్తుంది. బిడ్డకి 2 పిల్లలు. నేను వ్యవసాయం చేస్తున్నాను. ఓకే, సూపర్. ఇది అసలు ప్రోగ్రాం వాస్తవానికి ఈరోజు మా అన్నయ్య కూతురు పెళ్ళి నడుస్తుంది. అక్కడ పెళ్ళి కార్యక్రమం దగ్గరికి వచ్చింది అనుకోండి, కానీ ఈ పెళ్లి కార్యక్రమంలో ఉండి ఈ గొంతు కొంచెం పోయింది ఆల్రెడీ. అయినప్పటికీ నాకు సత్యనతోనైతే
ఒక గంటకు ఒకసారి మధ్య మధ్యలో కాల్ చేసి అన్న మన కార్యక్రమం ఇక్కడికి వచ్చింది అంటే ఇది మన అందరినీ కలుసుకోవాలి, రావాలి, కలుసుకోవాలి అనేటువంటి ఆతురత కూడా, ఆ కోరిక కూడా అది కంటిన్యూగా అట్లేగా ఉంది. రోజు ఈ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు కూడా నేను అది ఆ కార్యక్రమం నడుస్తుంది. మా సత్యన్నతో మిగతా వాళ్ళతో మిత్రులతో మాట్లాడుతూనే ఉన్నా, ఏం చేస్తున్నారు, ఏమేమి నడుస్తుంది, ఏం చేస్తున్నారు, ఇట్లా ఫాలోఅప్లో ఉన్నాను. ఎందుకంటే ఇది అసలు దాదాపు ఇప్పుడు అందరూ 38-39 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ ఏ వెరీ వెరీ లాంగ్ పీరియడ్, ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత అయినా మనం ఒక చోట ఈ చదువుల ఒడిలో కలుసుకోవడం అనేది అది ఎంతో ఒక ఉద్వేగభరితమైన క్షణంగా నేను ఫీల్ అవుతున్నా. తర్వాత ముందుగా గురువులందరికీ నమస్కారాలు. తర్వాత ఏంటంటే గురువులు అనగానే అందరూ పూజనీయులే, ఎవరు పూజనీయులని అని కాదు, కానీ అయినప్పటికీ మనకు ఒక సబ్జెక్ట్ అనగానే ఫస్ట్ మైండ్లో ఒక ఉపాధ్యాయుని పేరు స్ట్రైక్ అవుతుంది. అట్లా చూస్తే నాకు తెలుగు అనగానే ఫస్ట్ నాకు హనుమంతరావు సార్ ఆ సారు చెప్పినటువంటి ఇది మహాభారతం దాదాపు 20 రోజులు మహాభారతం చెప్పాడు సారు. అది ఎంత అద్భుతం అంటే మేము అప్పుడు దాదాపు 8th or 9th ఆ పీరియడ్ అనుకుంటాను. కానీ దాంట్లో సార్ చెప్పినటువంటి ప్రతి విషయం, మహాభారతంలో సార్ చెప్పినటువంటి ప్రతి విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ మహాభారతం ఏ విధంగా, మహాభారతం నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఏ విధంగా చూడవచ్చు, మన లైఫ్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది అప్పటి నుంచి కూడా చాలా చక్కని ఉదాహరణలతో చెప్పడం జరిగింది. ఆ సార్ అది ఒక్కటే కాదు, ఎన్నో పద్యాలు, శ్లోకాలు స్వయంగా తను రాస్తున్నటువంటి కవి కూడా. అంతేకాకుండా అతని గొంతు వినడానికి ఎంతో మాధుర్యంగా ఉంటుంది. ఇక తర్వాత హిందీ అనగానే మల్లయ్య సారు, తర్వాత నాకు నారాయణ సార్ బాగా గుర్తుంటారు. నారాయణ సార్, సిరిపురం నారాయణ సార్, ఆ నారాయణ సార్ అంటే నాకు బాగా గుర్తుంది సార్. ఇక ఇంగ్లీష్ అనగానే మల్లయ్య సార్ ప్రిన్సిపల్ ఉండే, హెచ్ఎం గారు ఉండే మల్లయ్య సార్. ఆ మల్లయ్య సార్ బాగా ఒక్క లెసన్ చెప్పి ఇప్పటికీ నాకు ఆ లెసన్ గుర్తుంది, అంత చక్కగా బోధించారు. మళ్ళీ ఆ తర్వాత మన వెంకటరాజన్ సారు, బండపల్లి వెంకటరాజన్ సారు, ఆ సార్ చెప్పినటువంటి లెసన్ కూడా నాకు ఇప్పటికి గుర్తుంది. ఒకరోజు క్లాస్కి వచ్చి మనందరికి గుర్తున్నది, నేనున్నాను, గుర్తుంది అనుకుంటాను అందరికీ, నేనున్నాను ఏమనాలి ఇంగ్లీష్లో అని ఈ క్వశ్చన్ అడిగాడు. గుర్తుంది అందరికీ? దానికి ఒక పీరియడ్ మొత్తం అందరికీ ఉద్వేగం అన్నట్టు, ఏంటిది అసలు ఏంటిది, ఎవరెవరు తలొకటి చెప్పినప్పటికీ లాస్ట్కు ఐ యామ్ సరిపోతుంది, అది ఆ విషయం చెప్పాడు. అట్లా ఒక క్లాసుని నడిపించడంలో కానీ పిల్లల మనసులో ఉపాధ్యాయులు రావడంలో నేను ఎన్నడూ కాల్చుకోలేదు వాస్తవంగా. అంటే నాకు అప్పుడు పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు. నేను మెకానిక్ నేర్చుకుంటాను, అటు వెళ్ళేటోని. ఆ తర్వాత మళ్ళీ కానీ ఎప్పుడు కూడా నాకు చదువు ఆగలేదు. ఎప్పుడైనా జనవరి నుంచి ఓన్లీ మోడల్ పేపర్ కొనటోని ఒక 4 ఏళ్ళు చదివితే నాకు వచ్చేది అంతే. అది సరిపోతుంది. ఆ 4 నెలల టైంలో నేను ఆ తర్వాత ఇంగ్లీషు ఇందాక చెప్పిన ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలి. అక్కడే వెతుకున్నా. డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి చార్టెడ్ అకౌంట్ దగ్గర పనిచేయడం జరిగింది. బీకామ్ ఇటు సైడ్ వచ్చేసి డిఎస్సి రాయడం. హెచ్జిటి 2002లో హెచ్జిటిగా నేను నియామకం అయ్యాను. సోషల్గా ప్రమోట్ అయ్యాను. ఇప్పుడు నేను ఈ బుగ్గారం అన్నిటికంటే ముందు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ధన్యవాదం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. నా పేరు సత్యనారాయణ, మా వైఫ్ పేరు పద్మ. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది, సాఫ్ట్వేరు. కోడలు కూడా సాఫ్ట్వేరు, సింగపూర్లో ఉంటారు. ఇంకా చిన్న అబ్బాయి స్టడీ అయింది, జాబు ట్రైలో ఉన్నాడు. అమ్మాయి సిద్దిపేటలో కాలేజ్ చేస్తుంది. నేను రైతును, గీతా కార్మికుడు. అందరికీ శుభం. నా యొక్క ధన్యవాదములు.
నా తోటి విద్యార్థులు అందరం కలిసి చదువుకున్నాం కాబట్టి చాలా సంతోషం. ఇప్పుడు నా పేరు సిద్ధం రాజశేఖర్, మా భార్య పేరు మల్లేశ్వరి. నేను కోర్టులో షాంపూ వెండర్గా గత 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు, ఒక బేబీ. బాబు ఇప్పుడు హైదరాబాద్లో స్ట్రక్చరల్ ఇంజనీర్గా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఫస్ట్ నా బిడ్డకు పెళ్ళైంది, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె హైదరాబాద్లో ఉంటారు. కొడుకు సుతం హైదరాబాద్లో ఉంటారు. నేను కోర్టులో షాంపూ వెండర్గా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఉపాధ్యాయులందరికీ వేదికపై ఉన్న మేడం గారికి, నా తోటి విద్యార్థులకు, ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 10th క్లాస్లో నేను ఇక్కడ జాయిన్ అయినాను. ఒకటే సంవత్సరం లాస్ట్ ఇయర్ నాది. అప్పుడు జాయిన్ అయినప్పుడు కారణం ఏంటంటే మా పెద్దనాన్న ఇక్కడ రెహమాన్ అనే ఒక అటెండర్ ఉండే. అతను మా ఫాదర్ ఏం చేశాడంటే, అయితే పెద్దనాన్న అధీనంలో ఉంటాడని తీసుకొచ్చి నాకు ఇక్కడ జాయిన్ చేసాడు. జాయిన్ చేసిన తర్వాత ఆయనతో పాటు అప్పుడే నాకు మా మామయ్య ప్రధానోపాధ్యాయులు సమయుద్దీన్ గారు వచ్చి నాకు ఇద్దరి యొక్క దృష్టి అనేది నా విధంగా ఉండే. నాకు అప్పుడు భయం కూడా ఉండే అన్నట్టు, ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి భయం ఉండే. ఇక అప్పుడు నాకు దాదాపు మిత్రులు అనేటప్పుడు క్లోజ్గా ఒక విజయ్ కుమార్, ఒక చనిపోయిన తను కొండలరెడ్డి, నాగేష్, ఇప్పుడు ప్రస్తుతం ఎక్సైజ్లో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. దాని తర్వాత ఒక రెహమాన్ అతను ఉన్నాడు, ఇప్పుడు అతను రాలేడు. ఈరోజు మేము 5 చాలా క్లోజ్ ఉండే. దాని తర్వాత ఇక నాకు స్నేహితులు అంటే అందరితోనూ అప్పుడే అదే సంవత్సరం జాయిన్ అయ్యాను కాబట్టి అందరితో కలిసిమెలిసే ఉన్నాను. దాదాపు అందరూ బాగానే కలిసిమెలిసి ఉండేది. నాకు ఇక్కడ చదువుకున్న తర్వాత సడన్గా ఫస్ట్ ఇయర్ దాని తర్వాత నేను ఇక విజయ్ విడిపోయినాను. ఇక కొండవరావు ఒక దిక్కు, నేను ఒక దిక్కు, నగేష్ ఒక దిక్కు. నేను మల్యాల కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివి ఉండేది. మళ్ళీ రెండవసారి మళ్ళీ జగిత్యాల ఎస్కేఎంఆర్ విజయ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇద్దరం మేము ఒక్కడి కాడ మీద చదువుకున్నాం. ఇక దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండే, చనిపోయాడు కాబట్టి ఇక నేను మా ఫ్యామిలీ పెద్దది ఉండే, అంత బాధ్యత అవసరం ఉండే కాబట్టి నేను ఇక జాబ్గా వరంగల్కి వెళ్ళిపోయాను. ఇక అక్కడి నుండి అక్కడనే నా యొక్క చదువు కూడా నేను ఆపలేను. ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా ఇక డిస్టెన్స్లో జాబ్ చేసుకుంటూ డిస్టెన్స్లో డిగ్రీ చేశాను. దాని తర్వాత ఎంబీఏ కూడా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా కొడిమేరలో పనిచేస్తున్నాను. నాకు ఆ రోజులో చాలా అంటే అందరితో కలిసి చదువుకున్నందుకు మళ్ళీ ఈ గ్రామంగా నాదే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు అయితే మనందరం కలిసి ఒక క్లాస్లో కూర్చొని అందరం మనం కూర్చున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనందరం కూర్చున్నట్టు నాకు భావిస్తున్నాను. చాలా సంతోషము. ఇంకా నా యొక్క పర్సనల్ ఇష్యూ అంటే నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి కూడా ఎంఎస్సి న్యూట్రిషన్ చదివినది. ఆమెకు మ్యారేజ్ చేసేసిన 2 మనవలు. అల్లుడేమో అసిస్టెంట్ ప్రొఫెసర్ శాతవాణి ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, కానీ ప్రస్తుతం అతను ఇప్పుడు గల్ఫ్ దేశం వెళ్ళిపోయినారు ఫ్యామిలీతో. రెండో అమ్మాయి ఆమె ఎంటెక్ జేఎన్టు మన ఇక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసినది మన జేఎన్టు కొండగట్టు. దాని తర్వాత ఆమెకు మ్యారేజ్ చేసినాను. అతను యూఎస్లో సాఫ్ట్వేర్, ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్లో షిఫ్ట్ అయ్యారు. ఆమెకు ఒక అబ్బాయి, పెద్ద అమ్మాయికి 2 కొడుకులు. 3వ అమ్మాయిది కూడా దేవుని వల్ల ఆమె కూడా సెటిల్మెంట్ అయిపోయింది. అబ్బాయి ఏమో యూకేలో సాఫ్ట్వేర్. నెక్స్ట్ 12th జూన్కు మ్యారేజ్ ఉన్నది. దయచేసి మీరు అందరూ రావాలని కూడా అనుభవిస్తున్నాను. తప్పనిసరి రావాలి, మళ్ళీ ఇదే విధంగా అందరం కలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వేదికను అలంకరించిన సత్యన్నకు, మరి ఇక్కడ ప్రతి ఒక్కరు దీంట్లో శ్రీదేవి మేడం వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు దీంట్లో పనిచేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారములు. దగ్గరికి మైక్. నాకు నేను నారాయణ కాలేజీ హౌస్ కీపింగ్ చేస్తున్నాను. అందరికీ కుదిరే నా యొక్క 86-87 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి గురువులందరికీ, అట్లాగే నాతోటి పూర్వ విద్యార్థులందరికీ నమస్కారం. మాది గుట్రాజపల్లె. యాక్చువల్గా నేను 7వ తరగతి వరకు కల్లెళ్ళు చదివాను. 8వ తరగతి మా అమ్మమ్మ ఊళ్ళో చదివాను. అక్కడ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఇక్కడికి 9వ తరగతికి వచ్చాను. 9వ తరగతిలో 10వ తరగతిలో ఇక్కడ చదివాను. 10వ తరగతిలో నేను అంటే అక్కడ నుంచి నడిచి రావాలి 7 కిలోమీటర్లు, లేదా సైకిల్ మీద రావాలి. ఇబ్బంది అయ్యేదని హాస్టల్లో ఉన్నాను ఒక సంవత్సరము. 10వ తరగతి పాస్ కావడానికి హాస్టల్ పెట్టిన హాస్టల్ పెట్టి నుంచి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థిని, మొట్టమొదటి విద్యార్థిని నేనే. అట్లాగే ప్రస్తుతం నేను
2001 డిఎస్సి రాసి 2002 జనవరి నుంచి స్కూల్ అసిస్టెంట్గా కొనసాగుతున్నాను. ఇప్పుడు సంగంపల్లిలో పోస్టింగ్ చేస్తున్నాను స్కూల్ అసిస్టెంట్. నాకు ఇద్దరు అబ్బాయిలకు పెళ్ళైంది. నాది ఇద్దరు పిల్లలు, అమ్మాయి, బాబు కానిస్టేబుల్ డిస్పెల్ చేస్తాం. బాబుకి ఇద్దరు పిల్లలు. చప్పట్ల ప్రభాకర్. నాకు ఒక బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు. మా వైఫ్ పేరు అనసూర్య. అందరికీ నమస్కారం సార్. ఎంట్రీ అయినా ఇక్కడికి 6వ తరగతి నుండి 10వ తరగతి దాకా ఇక్కడనే చదువుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్ ఎస్కేఎన్ఆర్లో చదువుకున్నా. ఇంటర్ డిస్కంటిన్యూ నేను దుబాయ్ వెళ్ళిపోయాను. అయితే నాకు మా పేరు చిలువే రామచంద్ర అనంత. అయితే నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉంటాడు. అమ్మాయి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. అడ్వకేట్. అవును సార్. మేము అందరము అక్కడికి సైకిల్ నాకు గుర్తుంది మేడం. ఓకే, అందరికీ నాతోటి విద్యార్థులందరికీ నమస్కారములు. మళ్ళీ మనం ఏదైనా మ్యారేజ్లో కానీ ఎక్కడైనా కానీ కలుసుకుందాం ఇదే విధంగా. వెంగమల్ల వెంకటేశ్వరరావు. మేము ఇక్కడ పులాసకు బీర్పూల్ నుంచి ఆ రోజుల్లో బస్సులు కూడా లేకుండే నానా కష్టాలతో పులాస వచ్చి 84-85లో వచ్చి ఇక్కడ చదువుకున్నాము. నా తోటి విద్యార్థులు 8 నుంచి 10 తరగతి దాకా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే చాలా కష్టాలతో ఇందాక బాగానే ఉన్నాము. నాకు వచ్చేసి 3 పిల్లలు. నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మా పిల్లల్ని బాగా చదివిస్తున్నాను. పెద్ద కూడా ఎంటెక్ చేస్తాడు కలకత్తాలో కనక్పూర్లో. బిడ్డకు 4 నెలల క్రితం పాపకు పెళ్లి చేశాను. పలుసుగా బాగానే ఉంటాను. నా చిన్న కొడుకు చరణ్ హైదరాబాద్లో చదివిస్తున్నాను. ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్. సో నేను ఎక్కువ చదవలేదు కాబట్టి పిల్లలకు బాగా చదివించి కష్టపడి చదివించుకుంటున్నాను. నాతో విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు ప్రాబ్లం తెలుసు. నా మిత్రుడు చాలా దగ్గర సన్నిహితుడు అన్న, చాలా కలిసి ఉంటాము. అట్లాగే గంగాధర్ సార్ ఈ వేదికను అలంకరించిన సత్యనగర్ తోటి అక్క చెల్లెలాగా భావించే మా మిత్రులు వాళ్ళందరికీ పేరు నమస్కారం. థ్యాంక్ యూ. సుధాకర్ ఉండేవాడిని. ఇప్పుడు నేను ముత్యంపేటలో ఉంటున్నాను. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినాయి. ఒక అబ్బాయి పెళ్లి కాలేదు. ఫంక్షనల్ మెయింటైన్ చేస్తాడు. ఒక అమ్మాయి బాంబేలో ఉంటుంది. ఒక అమ్మాయి ఇక్కడ మల్యాల్లో బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది. పెద్ద అమ్మాయి బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది. ఆమెకి 2 అమ్మాయిలు, చిన్న ఆమెకి 2 అమ్మాయిలు. నా పేరు సురేష్. కార్యక్రమానికి అడగగానే హస్తాన్ని చెప్పిన నా గురువులకు నా పాదాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను నేను ఒక పట్టుదలతో ప్రతిదీ ఏ చిన్న ఒక సార్ గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. మిగతా స్టేట్ నుంచి నాకు బిఫోర్ ఇలా 8th అయితే 6th నాడు మా క్లాస్మేట్ దామోదర్ నాకు కంగ్రాచులేషన్ చెప్పాడు. నీవు సక్సెస్ఫుల్ చెయ్యాలని పట్టుదలతో ఉన్నావని నాకు ఒకటి మెసేజ్ పంపించి మన గురువులు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి గురువును గుర్తు చేశారు. ప్రతి స్టూడెంట్ను ఈవెన్ మాకు గుర్తు లేనటువంటి విద్యార్థులను కూడా దామోదర్ స్టేట్ నుంచి గుర్తు చేశాడు. మనం చదువుకున్నప్పటి భాషనే మాట్లాడాడు. కాకపోతే ఏదో స్టేట్లో ఉన్నాడని అక్కడి భాషను కూడా మాట్లాడలేదు, యూజ్ చేయలేదు. ఎప్పుడైతే మేము చదువుకున్నామో మాకు సార్లు ఏది చెప్పిండో ఆ భాషనే నాతోని చెప్పి నాతోని పలకరించిండు. అందరికీ చెప్పు అని చెప్పిండు. ఈ సభాముఖంగా నేను మా గురువులకు నా తోటి విద్యార్థులకు స్టేట్ నుంచి చెప్పినటువంటి దామోదర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా నేను నా గురించి నేను ఏం చెప్పాలనుకుంటే అందరికీ తెలుసు. ముఖ్యంగా నా మిసెస్
లక్ష్మయ్య సార్ అని మనకు తెలుగు టీచర్ ఉండే చిన్న బాబు, వాళ్ళ మరదల్ని నేను పెళ్లి చేసుకున్నాను. మాకు పెళ్లి చేసింది ఆ మా సుధాకర్ సార్. మా మిసెస్ వాళ్ళ అన్నయ్య కూడా పెళ్లి సంబంధం చూసిన ఆ సారు, మా ఫ్యామిలీ సారు సుధాకర్ సారు. దీనికి ముఖ్యంగా ప్రతిదీ నాతో అప్ టు డేటు టైం టు టైం స్పెండ్ చేసిన సుధాకర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకు చాలా మ్యాక్సిమం అందరు అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్స్ కానీ కాంటాక్ట్ చేసి నా మేము ఎండలో తిరిగి సార్ అడ్రస్ తెలుసుకోవడానికి, అందరు ప్రతి వారు తెలుసుకోవడానికి నాకు కోఆపరేషన్ చేసినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరే కానీ చెయ్యరు, నాకేదో పని ఉందంటారు, ఏదో తప్పించుకుంటారు. అది మన పని కోసము అంత శ్రద్ధ చూపించడం అనేది గ్రేట్. ఎవరైనా కానీ ఒక ప్రోగ్రాం చెయ్యాలనుకుంటే అందరికీ మనసులో ఉండాలి. నేను చాలా పెట్టాను, ఎవరు కరెక్ట్ రెస్పాండ్ కాలేదు. ఒక్కొక్క దానికి ప్రతిదానికి చెప్పాను. ఇంకా నాకు చెప్పాలంటే నా లైఫ్ గురించి తెలుసులు, కానీ నాకు ఇద్దరు పాపలండి. పెద్ద పాప పల్లవని డిగ్రీ ఫైనల్ ఇయర్, చిన్న పాప మౌనిక బీటెక్ థర్డ్ ఇయర్, జ్యోతిష్ మధ్యలో కర్నూలులో చదువుతుంది. ఇంక నాకు ఇద్దరు పాపలే. ఇంక అంతే, నేనేం చెప్పాలి, అందరికీ తెలుసు కదా. సరే, అయితే ముఖ్యంగా అందరికీ సభ వేదిక నుండి నేను తెలియదు ఏంటంటే, ప్రతి విద్యార్థులను స్టేట్లో ఉన్న మా దామోదర్ నాకు బిఫోర్ 2 days ముందు నేను పోస్ట్ పెట్టగానే ఇమీడియట్లీ మనేసింది. 1 day ఇట్లా తెలియగానే నాకు కోఆపరేషన్ చేసుకుంటూ వచ్చాడు. అందుకు దామోదర్ గారికి నేను ఇక్కడ నుంచి స్టేజ్ పై నుంచి ధన్యవాదాలు చెప్తాను. భేదాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఇదే మేడం పొద్దున చాలా జ్ఞానోదయం కలిగించారు, మా రూమ్లో మాట్లాడారు. అదేవిధంగా అందరము ఒకటే గ్రూపుగా ఒకటేగా ఉండాలని కోరుకుంటున్నాను. 2 గ్రూపులు కానీ మనస్పర్ధలు కానీ ఏవీ లేకుండా మనమందరము బొట్టు ప్యాకెట్ అవుతుంది. మేడం ఇచ్చిన పట్టుకో. నేను చెప్పినా కదా మీకు రావాలి తప్పకుండా 8th నాడు. కిందికి ఇక్కడ చూడండి. మాజీ ప్రధానోపాధ్యాయులు షమీద్దీన్ గారు అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. నా తోటి ఉపాధ్యాయ మిత్రుడు, నా ప్రియతమ అంతేవాసుడు మీరంతా. ఎందుకంటే ఇన్నేళ్లకై 40 ఏళ్ళకైనా ఇంకా గురువులను జ్ఞాపకం పెట్టుకొని గురు పూజోత్సవం చేస్తున్నారంటే, ఇప్పుడే నేను పూలు పైన చల్లుతూ ఉంటే పైన దేవునికైనా గురువుకైనా పైన వేయకూడదు, పూలు పాదాల మీద వేయాలి, గురు పూజోత్సవం చేయాలి, కానీ పైన పూలు రెక్కలు వేయకూడదని చెప్పాను నేను. కాబట్టి గురు పూజోత్సవం అన్నప్పుడు గురు పాదాలకే మొక్కాలి, గురు పాదాలకే పూజ చేయాలి, అది సాంప్రదాయం. రెండవది, ఇక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అన్నారు. నాకెందుకో ఒక అక్షరం లోపించిందేమో అనిపించింది నాకు. ఎట్లా పోయిందో అనేది చెప్తాను, ఎట్లా కాదు చెప్తాను. ఆ అనేటువంటి అక్షరం పోయిందేమో అనుకున్నాను. ఇప్పుడు చేర్చండి ఎలా ఉంటుందో. అపూర్వ అంటే మీరంతా అపూర్వ విద్యార్థులు అని అర్థం. అర్థమైందా? అపూర్వ విద్యార్థులు అని అర్థం. అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అదొక్కటే కాదు. ఇంకా చెప్పాలంటే మొన్న బీర్పూర్లో
ఒక 70-80 మంది విద్యార్థులు ఇలాగే గెట్ టుగెదర్ పార్టీ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 3-4 గంటలు పట్టింది. కానీ వాళ్ళు ఇంకొక మాట కూడా చేర్చారు. దీంట్లో ఏం చేర్చారు తెలుసా? పూర్వ విద్యార్థుల కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అన్నారు. మళ్ళీ కుటుంబం అంటే వాళ్ళ భార్యా పిల్లలతో సహా భర్తలతో సహా వచ్చారు. ఇక ఎంత జనం అంటే 70-80 మంది, అంటే 30 మంది విద్యార్థులు అయితే 30 మంది వాళ్ళ భార్యలు భర్తలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, టోటల్గా 80 మంది. అంటే ఇంతమందితో కుటుంబంతో రావడం అనేది నేను ఎండపల్లిలో చూశాను, మరి జగిత్యాలలో చూశాను, వీక్లీ బజార్లో. మరి ఇంతకుముందు శ్రీదేవి వాళ్ళ సిస్టర్ శారదా కృష్ణ వాళ్ళ బ్యాచ్ చూశాను నేను, అక్కడ జగిత్యాలలో చూశాను. కానీ అన్ని చోట్ల ఇలాగే ఉంది. కానీ ఈ బీర్పూర్లో ఒక ప్రత్యేకంగా నాకు ఆ నరసింహస్వామి కృపనో ఏమిటో కానీ మా ఆవిడతో సహా నేను వచ్చేసానండి అక్కడికి. నా కుటుంబ సహితంగా నా కొడుకు కోడలతో సహా వచ్చాను. నరసింహస్వామి దర్శనం చేసుకొని బీర్పూర్లో ఆ కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో పాలు పంచుకోవడం జరిగింది. నాకు చాలా విచిత్రం, వండర్ అనిపించింది అది వినరా. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు మహిళా దినోత్సవం అనేటువంటి దానికి మీ అందరికీ, మహిళలకు అందరికీ కూడా, ఇప్పుడు మీరు గర్ల్స్ కాదు, మీరంతా మహిళలు కాబట్టి మీ మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇప్పుడే శ్రీదేవి ఒక్క మాట అంది నాతో, అంటే అందరితో ఉపన్యాసంలో అక్కడ రూమ్లో కూర్చున్నప్పుడు అంది. ఏంటంటే స్త్రీ గురించి బాగా మాట్లాడింది, చాలాసేపు మాట్లాడింది. నాకెందుకో స్త్రీ ముందర ఈ పెడితే బాగుంటుందేమో అనిపించింది. ఇస్త్రీ అన్నాడు, అంటే భార్య మాట వినకపోతే భర్తను ఇస్త్రీ చేస్తున్నాడు. భార్య మాట వినకపోతే భర్తను ఇస్త్రీ చేస్తున్నాడు. అందుకోసం స్త్రీ కాదు ఇస్త్రీ అని చెప్పేశాను. అలా ఇస్త్రీ చేసేస్తారు వాళ్ళు. అందుకోసం ఎక్కడైనా కానీ గృహస్థాశ్రమ ధర్మం చాలా గొప్పది. గృహస్థాశ్రమం గొప్పది. ఇప్పుడు ఎన్ని ధర్మాలు ఉన్నాయి మనకు. వానప్రస్థ గృహస్థులతోటే మరి ఇంటికి వచ్చినటువంటి అతిథులకు, అభ్యాగతులకు, యాచకులకు అందరికీ భోజనం పెట్టేది ఎవరయ్యా? నేను ఈ పాఠశాలకు 84 సంవత్సరం ఆగస్టులో వచ్చినాను. కానీ నేను ఒక స్టూడెంట్ లాగానే ఉండే అప్పుడు. పిల్లలు కూడా వాళ్ళతో కలుపుకొని వాళ్ళ స్టూడెంట్ లాగానే నేను వాళ్ళందరితో కలిసి డిసెంబర్ 82 నేను ఇక్కడికి వచ్చింది 84లో. అప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. బోటమి మాస్టారి బోడి గుండు పైన బోలెడు చూకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. డియర్ గర్ల్స్, డియర్ బాయ్స్, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో
వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము జీవితనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. శిలపై చల్లిన ఇంకో చుక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ చెళ్ళ నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు పూసిన కాకి పువ్వులు కళ్యాణి తోచిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతుల ఉండి మీ మనసు వచ్చుకుని ఉంటే మన్నించండి. మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు అందరికీ మా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ 1981లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ పులాసల నియామకం జరిగింది. తర్వాత 86 వరకు ఇక్కడనే ఉంటుంది. 86 నుంచి ఇక్కడ నుంచి నేను బదిలీపై వెళ్ళిపోవడం జరిగింది. ఆ కాలంలో నేను ఇక్కడనే ఇది రామ్ గోపాల్ వాళ్ళ ఇంట్లో గోసం గారు పోతే వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడనే అక్షరాభ్యాసం చేసిండ్రు. ఇక్కడ చూడండి అందరూ. ఇంకా వీడియో 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 ఇంటికి దీపం ఇల్లాలే కదులోకపు వెలుగు నీవమ్మా కదిలే కాలం నీ అడుగున సాగే నవశకాని నీవమ్మా నీ జాననం ఒక వేదం నీ ఓర్పు ఒక యజ్ఞం కుటుంబమననే కోవెలలో కొలువైన ప్రాణదీపం నీవమ్మా పసిపాపని సాకే పాలనలో పరిణితిని చూపావు చిన్నారి మదిలో విలువల విత్తనం ప్రేమతో నాటావు ముక్కోటి బంధాల ముడులను నీవే చాకచక్యంగా కలిపావు అంతరంగపు ఇంటిని దిద్దిన నీకు దేశం దిద్దడం కష్టమా అమ్మ చేతి స్పర్శలోనే ఆరంభమైంది జీవితం అమ్మ మాట బాటలోనే అర్థమైంది లోకం కుటుంబాన్ని జ్వానంతో నడిపే నీకు పరిపాలన వెన్నతో పెట్టిన విద్యే కదమ్మా ఇంటికి దీపం ఇల్లాలే కదులోకపు వెలుగు నీవమ్మా కదిలే కాలం నీ అడుగున సాగే నవశకాని నీవమ్మా నీ జ్ఞానం ఒక వేదం నీ ఓర్పు ఒక యజ్ఞం కుటుంబమనే కోవెలలో కొలువైన ప్రాణదీపం నీవమ్మా
కనుల సరస్వతివి నువ్వు కన్నీటిని దిగమింగి చిరునవ్వుల సిరిని పంచావు అజ్ఞానపు చీకట్లు చిలిచే మేధాశక్తి నీవమ్మా వంటింటి గడప దాటిన వేళ ఆకాశం నీకు దాసోహం బలహీనత నీ పేరు కాదు బలమే నీ నిలువెత్తు రూపం త్యాగమే నీ అలంకారం ధైర్యమే నీ ఆయుధం అబలవు కాదు నీవు సమాజానికి మూలాధారం అఖిల భారతావనికి నీవే చేతనైన సబలవు ఇంటికి దీపం ఇల్లాలే కదులోకపు వెలుగు నీవమ్మా కదిలే కాలం నీ అడుగున సాగే నవశకాని నీవమ్మా నీ ప్రాణం ఒక వేదం నీ ఓర్పు ఒక యజ్ఞం కుటుంబమననే కోవెలలో కొలువైన ప్రాణదీపం నీవమ్మా ఇంతమందిని పూర్వ విద్యార్థులు కూర్చోవడం ఒక యజ్ఞం కన్నా ఎక్కువనే ఈ పని చేసింది ఎట్లా చేసిండో ఎట్లా ఓపిక పట్టిండు ఎట్లా ధైర్యం చేసిండు అది ఇంతవరకు నా తెలివికి రాలేదు ఇంతమంది ఎటో ఎటో వెళ్ళిపోతారు దానికి నేను పదాలు చెప్పలేకపోయాను ఏ మాట చెప్పాను కానీ పెగడపల్లిలో ఒక సంవత్సరం పని చేసిన బండి ఎక్కి పోయి నేను 7 గంటలకు చుట్టి అయిన తర్వాత అందరు వీళ్ళు పిల్లగాళ్ళతో కలిసి అంటే ఈ సంవత్సరంలో అంటే ఇప్పుడు నేను భక్తి ఉన్నాడు కూడా చాలా కానీ ఇంకో మాట ఏంటంటే విద్య మన కంటి పాపకు కాంతివై ఇంటి గుమ్మానికి లక్ష్మివై ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచేటి ప్రేమామూర్తివై సృష్టికి నువ్వే మూలం నీ ఓర్పే ఒక కావ్యం మగువంటే కేవలం రూపం కాదు అది ఒక అజేయమైన శక్తికి నామధేయం నువ్వు లేనిదే జగమే లేదు నీవు లేనిదే జననమే లేదు జై హో మహిళా తల్లిగా మమతను పంచుతావు ఇల్లాలుగా బాధ్యత మోస్తావు చెల్లిగా అల్లరి చేస్తావు తోడుగా ధైర్యం నింపుతావు వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నా చీపి తనకు చివరి వలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన నాడికి పుట్టిన ప్రేమ లేఖలు శిక్షురాలులోన శిలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ చెళ్ళ నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన ధ్వజ పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాసు పూసిన కాకి పువ్వులు కళ్యాణి తోచిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతుల
మనసు వచ్చుకుని ఉంటే మన్నించ